హాయ్ అండి. వెల్కమ్ ఎవ్రీవన్. ఈరోజు గ్రూవీ స్క్రిప్ట్ ఇంట్రొడక్షరీ చూద్దామండి. సో, ఇంట్రొడక్షన్ సెషన్‌లో ఈరోజు నేను చెప్తాను ఏం టాపిక్స్ డిస్కస్ చేస్తామని. సో, బిఫోర్ థాట్ గ్రూవీ స్క్రిప్ట్ వితిన్ 2 అవర్స్. 2 అవర్స్‌లో గ్రూవీ స్క్రిప్ట్ ఎలా నేర్చుకోవటాలో దానికి కొన్ని ఒక 4, 5 వీడియోస్ చేస్తానండి నేను. సో, అది ఏం కవర్ అవుతుందంటే యాక్చువల్ గ్రూవీ స్క్రిప్ట్‌లో ఇంట్రొడక్షన్ కవర్ అవుతుందండి. గ్రూవీ స్క్రిప్ట్ సోప్ ఏఐలో ఎలా వాడాలి, సోప్ ఏఐ టూల్ ఎలా కాన్ఫిగర్ చేసుకోవాలి గ్రూవీ స్క్రిప్ట్‌ని, లూపింగ్ స్టేట్మెంట్స్ డిస్కస్ చేస్తాం. స్ట్రింగ్ ఫంక్షన్స్ డిస్కస్ చేస్తాం. కంటెక్స్ట్ వేరియబుల్స్ అండ్ స్కోపింగ్ చాలా ఇంపార్టెంట్ అండి. కంటెక్స్ట్ వేరియబుల్స్ మనం డిస్కస్ చేసేటప్పుడు. సో, టెస్ట్ రన్నర్ ఎలా ఎగ్జిక్యూట్ చేయాలి, టెస్ట్ రన్నర్ ఎలా వాడుకోవాలి, ఇది కమాండ్ లైన్ ఇంటర్ఫేస్లో కూడా ఎలా వాడుకోవాలి, డైరెక్ట్గా ఎలా కోడ్లో ఎలా వాడుకోవాలి అని రెండు చూస్తామండి. తర్వాత టెస్ట్ రన్నర్ ప్రాపర్టీస్ ఏమేమి ఉన్నాయి, సో మీరు ఓవరాల్గా ఇవన్నీ నేర్చుకున్నారంటే మీకు యూ విల్ బి ఎక్స్పెక్టింగ్ గ్రూవీ స్క్రిప్ట్ అండి. మీకు ఆల్రెడీ జావా ఆర్ పైథాన్ ఆర్ నోట్ జేఎస్ ఆర్ జావా స్క్రిప్ట్ ఎనీ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ బ్యాక్గ్రౌండ్ ఉంటే మీకు గ్రూవీ స్క్రిప్ట్ విల్ బి వెరీ ఈజీ అండి. సో ఇన్ఫ్యాక్ట్ జావా నాలెడ్జ్ ఉంటే వీ కెన్ డైరెక్ట్లీ యూజ్ ద జావా కీవర్డ్స్ అండ్ జావా వేరియబుల్స్ డేటా టైప్స్ డైరెక్ట్గా మీరు గ్రూవీలో వాడుకోవచ్చు అండి. సో మనం నెక్స్ట్ సెషన్స్లో చూస్తాం ఎలా వాడుకోవాలనేది. బట్ ఈ ఈ గ్రూవీ స్క్రిప్ట్ ఇంట్రడక్షన్ చేయాలంటే సో గ్రూవీ స్క్రిప్ట్ మేజర్గా దేనికి వాడతారంటే ఏపీఐ ఆటోమేషన్ కోసం వాడుతున్నారండి. ఈ మధ్యలో డెవాప్స్లో కూడా వాడుతున్నారు. సో ఏపీఐ ఆటోమేషన్లో మనకి డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ఏపీఐస్ ఉన్నాయి. లైక్ రెస్ట్ ఏపీఐ ఉంది, సోప్ ఉంది, జేఎంఎస్ ఉంది. సో ఇలా మెసేజింగ్ సిస్టమ్స్ ఉన్నాయి. సో ఇలా చెప్పుకుంటూ పోతే మనకి డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ఏపీఐస్ ఉంది. సో వీటన్నిటి టెస్ట్ చేయడానికి రెస్ట్కి వచ్చి రెస్ట్ అష్యూర్డ్, పోస్ట్ మ్యాన్, సోప్ యూఐ ఇలా లేకపోతే ఫ్రేమ్వర్క్స్, జావా కోడ్లో రాసిన ఫ్రేమ్వర్క్స్, పైథాన్ కోడ్లో రాసిన ఫ్రేమ్వర్క్స్, హెచ్టిటిపి క్లయింట్స్ ఇలా డిఫరెంట్ టూల్స్ ఉన్నాయి రెస్ట్ ఏపీఐ టెస్ట్ చేయడానికి. బట్ సోప్ టెస్ట్ చేయడానికి మనకు మేజర్గా మనం ఎక్కువ యూస్ చేసేది వచ్చి డిఫరెంట్ టూల్స్ ఉన్నాయి దీనికి కూడా. బట్ ఓపెన్ సోర్స్లో మనకు అవైలబుల్లో ఉండేది వచ్చి సోప్ యూఐ ప్రో, సోప్ యూఐ ఫ్రీ అండి, ఓపెన్ సోర్స్. ఇంకా ఐబిఎం వాళ్ళ టూల్స్ ఉన్నాయి, పారాసాఫ్ట్ అని ఇలా చాలా టూల్స్ ఉన్నాయి. బట్ మనకి సోప్ అయితే చాలా ఇయర్స్గా ఇది ఓపెన్ సోర్స్లో ఉందండి. సోప్ ఏ ప్రో వర్షన్ కూడా ఉంటుంది, బట్ సోప్ ఇస్ ఏ మేజర్ టూల్ విచ్ వి యూస్ ఫర్ సోప్ ఆటోమేషన్. సో ఈ గ్రూవీ స్క్రిప్ట్ సోప్ యూఐలో ఒక కన్సోల్ ఇచ్చారండి. కన్సోల్లో మనం గ్రూవీ స్క్రిప్ట్ ఎలా రాయాలి, ఎలా ఎగ్జిక్యూట్ చేసుకోవాలి, ఎలా ఆటోమేట్ చేయాలి అనేది చూస్తాం. ఈ గ్రూవీ స్క్రిప్ట్ వల్ల ఏం అడ్వాంటేజెస్ అంటే మీరు మల్టిపుల్ టెస్ట్ కేసెస్ రాసి ఆ టెస్ట్ కేసెస్ని ఒకేసారి ఎగ్జిక్యూట్ చేయాలన్నా, లేకపోతే మీరు వేరే డేటా సోర్సెస్, ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఒక ఎక్సెల్ ఫైల్లో 2000 టెస్ట్ కేసులు పెట్టి ఆ 2000 టెస్ట్ కేసులు మీరు ఒకేసారి పుల్ చేసి డైనమిక్గా మీరు టెస్ట్ ఎగ్జిక్యూషన్ ప్రొవైడ్ చేయాలన్నా, లేకపోతే మంచి రిపోర్ట్స్ జనరేట్ చేసుకోవాలన్నా మీకు ఫ్లెక్సిబిలిటీ ఉంటుందండి. మీరు ఎంత కోడ్ రాసుకుంటే మీకు అన్ని ఫీచర్స్ మీరే డెవలప్ చేసుకోవచ్చు. సో సోపిఐ ఏం ప్రొవైడ్ చేస్తుందంటే, ఫర్ ఎగ్జాంపుల్ మీకు సోపిఐ ఎలా ఇన్స్టాల్ చేయాలో తెలియకపోతే మా ప్రీవియస్ వీడియోస్ చూడండి. సో ఇది సోపిఐ. సో ఆల్రెడీ ఓపెన్ చేసాము. సో ఇది ఓవరాల్ సోపిఐ కన్సోల్ అండి. సో మీరు ఒక డెమో ప్రాజెక్ట్ క్రియేట్ చేస్తాను ఇక్కడ. ఇది రిమూవ్ చేసేసి ఎంటీ ప్రాజెక్ట్. సో మీరు ప్రాజెక్ట్ క్రియేట్ చేసినాక మీకు ఆప్షన్స్ ఉంటాయండి ఇక్కడ. ఈ దేనిపైన ఆటోమేట్ చేయాలనుకుంటున్నారు. సో ప్రాజెక్ట్ క్రియేట్ చేసినాక మీకు మల్టిపుల్ ఆప్షన్స్ ఉంటుందండి. ఇక్కడ విజ్డెల్ యాడ్ చేస్తారా, వేడల్, స్వాగర్స్, ఏ టైప్ ఆఫ్ ఆటోమేషన్ యాడ్ చేస్తారు, టెస్ట్ రన్నర్ ఎలా లోడ్ చేసుకోవాలి, లో టెస్ట్లు, మానిటరింగ్ టూల్స్ ఇలా చాలా ఉంటాయండి ఆప్షన్స్ సేవ్ ఇట్లా. సో మీరు కొత్త ఇది చేయాలనుకుంటే, గ్రూవీ స్క్రిప్ట్ స్టెప్ యాడ్ చేయాలనుకుంటే ఒక హిరారిక ఫాలో అవ్వాలండి మీరు. అది ఎలా ఉంటుందంటే, ఫర్ ఎగ్జాంపుల్ ఇది మీ ప్రాజెక్ట్, మీది సోప్ ప్రాజెక్ట్ అనుకోండి. మీ సోప్ ప్రాజెక్ట్లో మీరు టెస్ట్ సూట్ క్రియేట్ చేయాలండి. సో
మీరు ఎన్ని టెస్ట్ సూట్స్ అనేవి క్రియేట్ చేసుకోవచ్చు. సో లెట్ మీ టేక్ థిన్ లైన్. ఇది మీ టెస్ట్ సూట్ అనుకోండి. సో ఇలా టెస్ట్ సూట్స్ మీరు ఎన్నైనా క్రియేట్ చేసుకోవచ్చు. 1, 2 ఎగ్జాంపుల్ నేను ఇలా ఇది టెస్ట్ సూట్. సో టెస్ట్ సూట్ లోపల మీరు టెస్ట్ కేసెస్ క్రియేట్ చేసుకోవచ్చు అండి. సో ఐ సెలెక్ట్ డిఫరెంట్ కలర్. ఇది మీ టెస్ట్ కేస్. ఈ టెస్ట్ కేస్ లోపల మీరు టెస్ట్ స్టెప్స్ డిజైన్ చేసుకోవచ్చు అండి. ఇది జనరల్ టెస్టింగ్ టెర్మినాలజీ అండి. ఇదేం పెద్ద రాకెట్ సైన్స్ ఏం కాదు. బట్ మీకు ఎలా డిజైన్ అవుతుంది, మీరు గ్రూవీ స్టెప్ ఎక్కడ కరెక్ట్గా రాసుకుంటారని అర్థం అవడానికి ఇది చేస్తాను. ఇక్కడ మీ టెస్ట్ స్టెప్ అండి. సో మీరు ఈ టెస్ట్ స్టెప్ లోపల మీరు గ్రూవీ రాసుకోవచ్చు, లేకపోతే నార్మల్ సోప్ రిక్వెస్ట్ టెస్ట్ స్టెప్ యాడ్ చేయొచ్చు, రెస్ట్ యాడ్ చేయొచ్చు, లేకపోతే వెయిట్ యాడ్ చేసుకోవచ్చు, డేటాబేస్కి యాడ్ చేసుకోవచ్చు, టెస్ట్ ప్రాపర్టీస్ యాడ్ చేయొచ్చు, ప్రాపర్టీ ట్రాన్స్ఫర్ యాడ్ చేయొచ్చు. సో ఇలా మీకు వేరియబుల్ ఆప్షన్స్ ఉంటాయండి. మీరు ఏ టైప్ ఆఫ్ టెస్ట్ స్టెప్ అయినా మీరు ఇక్కడ యాడ్ చేసుకునే ఆప్షన్స్ మీకు సోపిఏ ప్రొవైడ్ చేస్తుంది. మీరు కానీ మన సోపిఏ వీడియో చూస్తున్నారంటే డీటెయిల్డ్గా అర్థమవుతుందండి. ఓకే. సో మీకు హిరారిక్ అర్థమైందనేసి అనుకుంటున్నా. సో సోప్ ప్రాజెక్టు, దాని కింద టెస్ట్ సూట్, దాని కింద టెస్ట్ కేసు, దాని కింద టెస్ట్ స్టెప్, దాని కింద గ్రూవీ స్క్రిప్ట్. సో ఇప్పుడు మనం ఏం చేసాం, సో బ్లాంక్ ప్రాజెక్ట్ క్రియేట్ చేసాం ఆల్రెడీ. సో నెక్స్ట్ స్టెప్ వచ్చి టెస్ట్ సూట్ ఎలా క్రియేట్ చేయాలో చూద్దాం. సో రైట్ క్లిక్ కొట్టినారంటే టెస్ట్ సూట్ వస్తుందండి. సో ఏదైనా ఒక టెస్ట్ సూట్ నేమ్ ఇవ్వండి, డెమో టెస్ట్ సూట్. సో నెక్స్ట్ ఏమైంది, మీకు టెస్ట్ సూట్ క్రియేట్ అయ్యింది. సో దాని తర్వాత మీరు టెస్ట్ కేస్ క్రియేట్ చేయాలి. రైట్ క్లిక్ కొట్టి, ఇప్పుడు మీరు రైట్ క్లిక్ కొట్టి డైరెక్ట్ ప్రాజెక్ట్ పైన రైట్ క్లిక్ కొట్టినట్టు మీకు ఇక్కడ టెస్ట్ కేస్ క్రియేషన్ ఆప్షన్ రాదండి. ఎందుకంటే మీరు టెస్ట్ కేసు టెస్ట్ సూట్ లోపలే క్రియేట్ చేయగలుగుతారు. సో రైట్ క్లిక్ ఆన్ దట్, క్రియేట్ న్యూ టెస్ట్ కేస్. మీకు ఇక్కడ షార్ట్ కట్స్ కూడా ఉంటాయండి. సో కంట్రోల్ ఎన్ అని ఉంది చూడండి. సో మీరు ఇప్పుడు కంట్రోల్ ఎన్ టైప్ చేస్తే డైరెక్ట్ మీ టెస్ట్ సూట్ జనరేట్ అవుతుంది. సో లెట్స్ గివ్ ఎ నేమ్ ఫర్ దిస్, డెమో టెస్ట్ సూట్. ఓకే. సో ఫర్ నౌ అది క్లోజ్ చేద్దాం. సో ఇప్పుడు ఏమైంది, మీకు ప్రాజెక్ట్ క్రియేట్ చేస్తారు, టెస్ట్ సూట్ క్రియేట్ చేస్తారు, టెస్ట్ కేస్ అండి, ఇది టెస్ట్ కేస్ క్రియేట్ చేస్తారు. సో టెస్ట్ కేస్ క్రియేషన్ అయిపోయింది. ఇప్పుడు టెస్ట్ కేస్ క్రియేట్ చేస్తే మీకు ఆటోమేటిక్గా టెస్ట్ స్టెప్ లోడ్ అవుతుందండి. టెస్ట్ స్టెప్ మీకు ఇక్కడ లోడ్ అవుతుంది. ఇప్పుడు చూసారంటే ఇక్కడ టెస్ట్ స్టెప్స్ 0 ఉన్నాయి. సో టెస్ట్ స్టెప్స్ కాకుండా మీకు ఇక్కడ లోడ్ టెస్ట్ వస్తుందండి, లోడ్ టెస్ట్ స్టెప్స్ వస్తుంది. ప్లస్ మీకు ఇక్కడ సెక్యూరిటీ టెస్ట్ స్టెప్స్ కూడా జనరేట్ అవుతుంది. బై డిఫాల్ట్ వెన్ యూ జనరేట్ ఏ టెస్ట్ కేస్, టెస్ట్ స్టెప్ విల్ బి దేర్. సో టెస్ట్ స్టెప్స్ బై డిఫాల్ట్ 0 ఉంటుందండి. మీకు ఏది కావాలంటే అది మీరు యాడ్ చేసుకోవచ్చు. మీకు సోప్ అయితే సోప్, రెస్ట్ అయితే రెస్ట్, డేటాబేస్కి డేటాబేస్, ఏదైనా మీరు ఇక్కడ యాడ్ చేసుకోవచ్చు. సో మనం గ్రూవీ గ్రూవీ స్క్రిప్ట్ ఎక్కడ రాయాలి అంటే, కోడ్ ఎక్కడ రాయాలంటే ఇక్కడే మనం ఒక టెస్ట్ స్టెప్ క్రియేట్ చేసి ఆ టెస్ట్ స్టెప్ లోపల మనం ఈ గ్రూవీ స్క్రిప్ట్ కోడింగ్ అంతా రాసుకుంటామండి. మనకి ఏం చేయాలి గ్రూవీ కోడ్ అనేది. ఓకే. సో రైట్ క్లిక్ కొట్టి యాడ్ టెస్ట్ స్టెప్ అని కొట్టినారంటే ఇక్కడ మీకు ఆప్షన్స్ వస్తుంది చూడండి. ఇందాక నేను చెప్పినట్లు సోప్ రిక్వెస్ట్, రెస్ట్ రిక్వెస్ట్, హెచ్టిటిపి, జేడిబిసి, సో మీకు ప్రాపర్టీ ట్రాన్స్ఫర్స్, మీకు ఇలాంటి డిఫరెంట్ ఆప్షన్స్ వస్తుంది. మనకు కావాల్సింది ఏమి, మనం గ్రూవీ స్క్రిప్ట్ రాయాలి. సో అందుకే గ్రూవీ స్క్రిప్ట్ సెలెక్ట్ చేసుకొని ఓకే కొట్టండి. సో మీకు ఇప్పుడు ఇక్కడ ఒక స్టార్ సింబల్తో మీకు గ్రూవీ స్క్రిప్ట్ టెస్ట్ స్టెప్ యాడ్ అయిపోయింది. సో దీన్ని ఓపెన్ చేశారంటే మీకు ఇక్కడ రైట్ సైడ్ ఒక ఎడిటర్ లాగా ఓపెన్ అవుతుందండి. సో దిస్ ఈస్ నథింగ్ బట్ యువర్ కోడ్ ఐడి లాగా. ఫర్ ఎగ్జాంపుల్ ఎక్లిప్స్, పీపైచామ్ ఇలా ఉంటుంది కదా. సో అలాగా మీదొక ఎడిటర్. సో మీ గ్రూవీ స్క్రిప్ట్లో ఏమవుతుందంటే పైన ఉండేదంతా కోడింగ్ ఎడిటర్ అండి. సో లెట్ మీ షో యూ దట్. సో ఇక్కడ చూస్తున్నారు కదా, ఇదంతా మీకు కోడ్ ఎడిటర్. అంటే మీరు ఇక్కడ కోడ్ రాసుకోవచ్చు. ఇది వచ్చి ఎగ్జిక్యూషన్ బటన్ అండి, మీరు రన్ చేయడానికి యూస్ చేసే ఎగ్జిక్యూషన్ బటన్ ఇది. ఇక్కడ కింద వచ్చి కన్సోల్ అండి, మీకు ఎక్లిప్స్లో కన్సోల్ వస్తుంది కదా, ఎక్లిప్స్ ఆర్ ఎనీ టూల్లో మీకు కింద మీరు పైన ఎగ్జిక్యూట్ చేస్తే కింద లాగ్స్ వస్తుంది కదా, అది కన్సోల్ అండి, ఇది కింద ఉండేది. ఇది లాగ్ అవుట్పుట్. సో మీరు ఇప్పుడు గ్రూవీ కోడ్ ఎక్కడ రాయాలంటే ఇక్కడ రాయాలండి. సో మీకు ఒక క్లాస్ జనరేట్ చేసినప్పుడు మీకు డిఫాల్ట్గా వచ్చినట్లు గ్రూవీలో ఏం రావండి, మనం రాసుకోవాలి. మీకు ఏం కోడ్ కావాలంటే ఆ కోడ్ ఇక్కడ మనం రాసుకోవాలి. యాజ్ ఐ టోల్డ్,
ఈ వీడియో సిరీస్లో మనం ఇంట్రొడక్షన్ డిస్కస్ చేస్తున్నాం కాబట్టి నేను డీటెయిల్డ్గా ఏం చెప్పట్లేదండి. సో నెక్స్ట్ వీడియోస్ చూడండి, లూప్ స్టేట్మెంట్స్, స్ట్రింగ్ ఫంక్షన్స్, ఇవి సిరీస్ ఆఫ్ వీడియోస్ ఉంటుంది. సో ఇప్పుడు మనం ఏం చేద్దామంటే ఒక డిఫాల్ట్ డెమో అర్థమెటిక్ ఆపరేషన్ చేద్దామండి. అర్థమెటిక్ ఆపరేషన్ ఎందుకు చేస్తామంటే జస్ట్ ఒక యాడ్ ఆర్ సబ్ట్రాక్ట్ బటన్. మనం ఈ గ్రూవీ స్టెప్ క్రియేట్ చేసాం. ఈ గ్రూవీ స్క్రిప్ట్లో కోడ్ ఎలా ఎగ్జిక్యూట్ చేయాలనేది చూద్దామండి. ఓకే. సో జావాలో మీరు ఏం చేస్తారు, ఏదైనా ప్రింట్ కన్సోల్లో ప్రింట్ చేయాలంటే సిస్టమ్ డాట్ అవుట్ డాట్ ప్రింట్ఎల్ అని రాస్తారు, కరెక్ట్, సిస్ అవుట్ అని రాస్తారు. సో సిమిలర్లీ గ్రూవీలో మీకు లాగర్ ఉంటుందండి. లాగర్ మీకేం కావాలన్నా ఇక లాగ్ అవుట్పుట్ కన్సోల్లో లాగర్ డాట్ ఇన్ఫో, లాగర్ డాట్ డీబగ్, లాగర్ డాట్ ఎర్రర్, లాగర్ డాట్ వాన్, సేమ్ లాగ్ కాన్సెప్ట్స్ అన్నీ ఇక్కడ ఉంటుందండి. సో ఈ అవన్నీ ఇక్కడ మీరు ఏమైతే ఇప్పుడు లాగర్ డాట్ ఇన్ఫో నేను ఇక్కడ రాస్తున్నాను. సో అవి రాసినప్పుడు ఇక్కడ ఎగ్జిక్యూషన్లో వస్తుందండి. మీకు చూస్తా, మీరు ఒక శాంపుల్ ఎగ్జాంపుల్ చూస్తాను. లాగ్ డాట్ హలో వరల్డ్, వెల్కమ్ టు గ్రూవీ స్క్రిప్ట్ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్. ఇప్పుడు మీరు కోడ్ రాశారండి, ఒక లైన్ ఆఫ్ కోడ్ రాశారు. దీన్ని ఎగ్జిక్యూట్ చేయాలంటే యూ కెన్ యూజ్ దిస్ ఎగ్జిక్యూషన్ బటన్ అండి. ఒక దీన్ని యూజ్ చేసి ఎగ్జిక్యూషన్ బటన్ రన్ చేస్తారు. ఒక్క నిమిషం అండి, నేను డ్రాయింగ్ కర్సర్ తీసుకుంటున్నాను. సో ఇది ఉంది కదా, దీన్ని యూజ్ చేసి ఎగ్జిక్యూట్ చేస్తాం. సో లెటస్ రన్ దట్. రన్ చేస్తే ఇక్కడ చూడండి, మీరు హలో వరల్డ్ వెల్కమ్ టు గ్రూవీ స్క్రిప్ట్, మీరు ఏమైతే ఇక్కడ ప్రింట్ చేయాలని చెప్పారో అది ఇక్కడ ప్రింట్ అయ్యింది. సో మీకు ఇక్కడ లాగర్, మీకు యాక్చువల్గా మన ప్రీవియస్ లాగింగ్ వీడియోస్ చూడండి, ఆ లాగర్లో మనం ఇక్కడ టైం స్టాంప్ పెట్టినాం. ఇక్కడ టైం స్టాంప్ దెన్ ఏఈఎస్టీ. సో బై డిఫాల్ట్ ఇక్కడ లాగ్ లెవెల్ వస్తుంది, ఇన్ఫో లెవెల్ ఉంది. సో ఏ లెవెల్లో ప్రింట్ అవుతుందో లాగ్స్ అనేది మనకి క్లియర్గా కనపడుతుందండి. ఓకే. సో ఇక్కడ మనకి ఇన్ఫో లెవెల్ ఉంది కాబట్టి ఇన్ఫో లాగర్ అవుతుంది. సో సో ఇది ఒక ఎగ్జాంపుల్ అండి, లాగర్ డాట్ ఇన్ఫో అనేది. సో ఇప్పుడు ఒక సింపుల్ అర్థమెటిక్ ఆపరేషన్స్. ఇప్పుడు మీకు జావాలో ఏవైతే వేరియబుల్స్ ఉన్నాయో ఆ వేరియబుల్స్ అన్నీ మీరు ఇక్కడ కూడా యూజ్ చేసుకోవచ్చు అండి. వేరియబుల్ డిక్లరేషన్ సేమ్, మీరు జావాలో ఎప్పుడైనా ఇంట్ వేరియబుల్ డిక్లేర్ చేయాలంటే ఏం చేస్తారు, ఇంట్ ఏ ఈక్వల్ టు 0 అని డిక్లేర్ చేస్తారు, ఇనిషియలైజ్ చేస్తారు. సో వేరియబుల్ డిక్లరేషన్ అంటే ఓన్లీ ఇంట్ బి అని పెడతారు. సో ఇది వేరియబుల్ డిక్లరేషన్. సేమ్ గ్రూవీ స్క్రిప్ట్లో కూడా మీకు వేరియబుల్ డిక్లరేషన్ అలాగే ఉంటుంది. సో మనం ఒక అర్థమెటిక్ ఆపరేషన్ చేద్దామండి, యాడింగ్ ఆఫ్ 2 నెంబర్స్ అనేసి. ఓకే. సో లెట్స్ అజ్యూమ్ బి వాల్యూ 10 ఉంది, ఏ వాల్యూ ఒక 20 ఉందండి. సో దీని రిజల్ట్ మనం ప్రింట్ చేయాలి, లాగ్ డాట్ ఇన్ఫో. సో మీరు ఇప్పుడు చూసారు కదా, బి వాల్యూ 10 ఇచ్చాం, ఏ వాల్యూ 20 ఇచ్చాం, అండ్ సి వాల్యూ ఏ ప్లస్ బి. అంటే మనం ఇక్కడ ఏ ప్లస్ బి యాడ్ చేసే సమ్ రిజల్ట్ వచ్చి సి వేరియబుల్లో స్టోర్ చేస్తున్నాం. సో ద రిజల్ట్ ఆఫ్ సి అండ్ బి ఇస్ ఇక్కడ సిలో. ఇప్పుడు మనం ఎగ్జిక్యూట్ చేస్తే ఏం రావాలి, ఇక్కడ మనకి ఎగ్జిక్యూట్ చేసామంటే సో ఎగ్జిక్యూట్ చేసామంటే 10 ప్లస్ 20 30 రిజల్ట్ రావాలండి ఇక్కడ. సో మీరు చూసారంటే సో ద రిజల్ట్ ఆఫ్ ఏ అండ్ బి ఈస్ 30. సో సేమ్ మీరు జావాలో ఏమైతే కోడ్ రాస్తారో ఆ సేమ్ కోడ్ ఇక్కడ రాసుకోవచ్చు అండి. సో ఇక్కడ మీకు ఇంకా లూప్స్ ఉన్నాయి కదా, జావా కండిషనల్ లూప్స్ కాన్సెప్ట్స్, సేమ్ కాన్సెప్ట్స్ ఇక్కడ కూడా అప్లికబుల్ అవుతుందండి. సో ఇఫ్ లూప్ వస్తుంది, ఫార్ లూప్ ఉంటుంది, మళ్ళీ ఇంకా స్విచ్ కేసెస్ వస్తాయి, వైల్ లూప్స్ వస్తుంది, డూ వైల్స్ వస్తుంది. సో ఇలాగా లూప్ వేరియబుల్స్ ఏమేమి వస్తుందో సేమ్ ఈ గ్రూవీ స్క్రిప్ట్లో కూడా మీకు లూప్ వేరియబుల్స్ అనేది వస్తుందండి. సో నెక్స్ట్ వీడియోలో ఏం చేద్దామంటే ఒక శాంపుల్ విజిటల్ ఆర్ రెస్ట్ ఏపీఐ ఇంపోర్ట్ చేసుకొని దాన్ని ఎలా ఎగ్జిక్యూట్ చేయాలి మన గ్రూవీ స్క్రిప్ట్ నుంచి. సో ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఒక టెస్ట్ కేసు ఎగ్జిక్యూట్ చేస్తున్నారు అనుకోండి, మాన్యువల్గా ఒకసారి ఎగ్జిక్యూట్ చేస్తారు. సేమ్ టెస్ట్ కేసు మీరు 100 సార్లు ఎగ్జిక్యూట్ చేయాలనుకోండి,
మీరు 100 టెస్ట్ కేసులు క్రియేట్ చేయలేరు కదా! 100 టెస్ట్ కేసులకు 100 టెస్ట్ డేటా స్టెప్స్ క్రియేట్ చేయలేరు కదా! సో, గ్రూవీలో మనం అది ఎలా చేయగలుగుతామని చూద్దాము. సో, యాస్ ఐ టోల్డ్ రైట్, ఇంకా లూపింగ్ స్టేట్మెంట్స్ చూద్దాం. ఏమేమి ఉంటాయి? ఒక శాంపుల్ లూపింగ్ స్టేట్మెంట్స్, స్ట్రింగ్ ఫంక్షన్స్ చూద్దాము. కంటెక్స్ట్ వేరియబుల్స్ అండ్ స్కోపింగ్స్ ఎలా ఉంటుందని చూద్దాం. మళ్ళీ టెస్ట్ రన్నర్ ఎలా రన్ చేయాలి? మళ్ళీ ఒక శాంపుల్ ఒక హెచ్టీఎంఎల్ రిపోర్ట్స్ ఎలా క్రియేట్ చేయాలి గ్రూవీలోని చూద్దామండి కమింగ్ వీడియోస్. థ్యాంక్స్ ఫర్ జాయినింగ్ ద సెషన్.